హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. అదే అండి, ఎగ్ పన్నీర్ వెజీ రోల్. చేయటం మాత్రం చాలా సింపుల్. ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం అయితే వీట్ ఫ్లోర్ని ఇలా డౌ లాగా అయితే కలిపేసుకోవాలి. నార్మల్లీ మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒక సైడ్ పెట్టేసేయండి, లిడ్ పెట్టేసి. సో ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఇలా కట్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగైతే చేసేసుకోండి. ఇప్పుడు చేసుకున్న బాల్స్ని నార్మల్లీ వీట్ ఫ్లోర్ అయితే వేసుకుంటా ఇలా అయితే ప్రెస్ చేసేసుకోండి. మీకు తెలిసినట్టే చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే. సో ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 కప్ వరకు ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిపోయాక హాఫ్ కప్ వరకు టమాటోస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటోస్ మంచిగా అయితే ఫ్రై అయ్యే వరకు కలిపేసుకోండి. ఈలోపు మీరు చేసుకునే చపాతీస్ అయితే ఫ్రై చేసేసుకోండి. సో జస్ట్ చపాతీ వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఆ చపాతీ మీదకి మంచిగా బీట్ చేసుకున్న ఎగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా స్ప్రెడ్ అయితే చేయండి. సేమ్ ప్రాసెస్ని 2 సైడ్స్ అయితే రిపీట్ చేయండి. ఇంకా తర్వాత నార్మల్లీ మనం చపాతీని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసేసుకోండి. ఈలోపు మన టమాటోస్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని మంచిగా స్మాష్ చేసేసుకోండి స్పూన్ తోటి. ఆ పన్నీర్ని అయితే దీంట్లో వేసేయండి. ఒకవేళ మీకు ఇలా స్మాష్డ్ పన్నీర్ వద్దు అన్నా కానీ మీరు నార్మల్లీ పన్నీర్ క్యూబ్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, మన ఎగ్ చపాతీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్మాష్డ్ పన్నీర్ని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ రెసిపీ అయితే డైట్లో ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా మంచిగా తినేయచ్చు. చాలా హై ప్రోటీన్ ఉంటుంది. సో హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇంకా పన్నీర్ చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇందాక చేసుకున్న ఎగ్ చపాతీ ఉంది కదా, దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇప్పుడు ఈ చపాతీ మీద మీకు కావాలంటే కెచప్ కానీ మయోనీస్ కానీ ఏదైనా అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కెచప్ కానీ ఏమీ అప్లై చేయట్లేదు. డైరెక్ట్లీ స్మాష్డ్ పన్నీర్ అయితే ఉంది కదా మనం ఫ్రై చేసుకున్నది, అదైతే ఇలా మంచిగా పెట్టేసుకుంటున్నాను. చపాతీ మొత్తం నేనైతే ఏం స్ప్రెడ్ చేయట్లేదు, ఇలా అయితే పెట్టుకుంటున్నాను మీరు వీడియోలో చూస్తున్నట్టు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోస్ అయితే కూడా ఇలానే పన్నీర్ పైన అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కొన్ని స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇలా ఆనియన్స్వి పొడుగ్గా. అవి అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. సో ఇంకేముంది, ఇలా రోల్ చేసేసుకోవటమే, అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో ఎగ్ పన్నీర్ వెజీ రోల్. అసలు చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో, ఇంకా తింటే అసలు సూపర్ అని చెప్పేయచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.